79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కుక్కట్పల్లి జేఎన్టీయూ సిగ్నల్ నుండి కుక్కట్పల్లి హుడా ట్రక్ పార్క్ వరకు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మార్చ్ ఫర్ ది నేషన్ పేరిట హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్ 1000 మీటర్ల జాతీయ జెండాని పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువకుల్లో, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొంది భావితరాలకు దేశభక్తి కలుగుతుందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్ర అంటే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 5 సంవత్సరాల క్రితము హర్ ఘర్ తిరంగా అని చెప్పి పార్టీలకు, మతాలకు, కులాలకు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు తన ఇంటిపై జెండా ఎగరేసి విద్యార్థులు, అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశ ఒక త్రివర్ణ పతాకా నుంచి ఒక ఊరేగింపు లాగానే లేకపోతే అనేక రకాలైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా రూపొందించడం జరిగింది. దాని సందర్భంగా ఈసారి హర్ ఘర్ తిరంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల దగ్గర కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఈరోజు మేము స్వచ్ఛందంగా ఇక్కడ స్కూల్స్ని, కాలేజ్ని కోరిన నేపథ్యంలో వారే వచ్చి ఈరోజు కుక్కట్పల్లిలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, కాంతారావు గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక తిరంగా యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ తిరంగా యాత్ర ద్వారా మన యువకుల్లో, మన భావితరానికి దేశభక్తి, జాతీయ భావం కలగాలి, మన జెండా ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎగిరే ఉండాలని చెప్పేసి కూడా ఆ ఆలోచనలతో ఈ తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు నెక్లెస్ రోడ్డు మీద కూడా దాదాపు 20,000 మందితో, యువకులతోని అక్కడ తిరంగా యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు 40 లక్షల ఇళ్ల పైన రాయబరేలీ రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికకు సిద్ధమా అని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. మొదట్లో బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకించింది, కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈవీఎంలకి మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, ఓడితే రాంగ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ ఆలోచన ప్రోగ్రెస్, రాహుల్ గాంధీ ఆలోచన డిస్ట్రక్టివ్ అని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించి ఓటు తీసేస్తారనే భయం పట్టుకుందన్నారు. రాహుల్ గాంధీ గెలిచిన రాయబరేలీలో 2 లక్షల ఓట్లపై అనుమానం ఉందని, 71,977 ఫేక్ ఓటర్స్ ఉన్నారన్నారు ఎంపీ రఘునందన్ రావు. 92,447 మాస్ ఓటర్ నమోదు చేశారని, 54,000 ఫేక్ బర్త్డే సర్టిఫికెట్లు పెట్టారని ఆరోపించారు. बाप एक बोलता, बाप क्या बोलता, बैलेट पेपर खराब है, बैलेट पेपर सही नहीं है, बैलेट पेपर में वोट चोरी हो रहा, उसीलिए हम लोग ईवीएम लाया बोल के बाप बोलता. बाप बोलने का बात को बेटा भी मना कर रहा, नहीं ईवीएम सच्चा नहीं है, बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा. बाप ईवीएम खराब बोलता, बाप बैलेट पेपर खराब बोलता, बेटा ईवीएम खराब बोलता, लोग बोलता कांग्रेस खराब बोलता. ये समझने के लिए पप्पू नहीं, राहुल को और बहुत टाइम लगता. 2001 से लेकर उन्होंने पॉलिटिक्स में आए से जब से लेकर आज तक उसको क्या समझने में आ रहा, लोग क्या लिख के दे रहा समझने में नहीं आता. Last 3 days back I have seen a press conference of leader of opposition Mr. Rahul Gandhi. On either side the senior leaders of the Congress were sitting. One is Jairam Ramesh, the other one is Digvijay Singh. Unfortunately I became an MP in this country and దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ. పక్కనున్న జయరమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్ది ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మైక్లలో వినొస్తుంది పాపం. ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు,
ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు. ఇది నేను చెప్తుంది కదన్నా, యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ. మరి ఎందుకు రిజైన్ చేసిపో? ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చుతలేవు కదా రాహుల్ గాంధీ గారు, మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలీలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతోటి ఎన్నికలకు పోదాం. నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు. పోటీ చేసేందుకు, రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంచర్ల అశోక్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ కంజర్ల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దూడల రవిగౌడ్, సికింద్రాబాద్ జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ మహమ్మద్ మోసిన్ ఖురేషి, వైఎస్ చైర్మన్ మహమ్మద్ సర్దార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర కృష్ణకుమార్, నాయకులు భిక్షాపతి, నర్సింగిరావు, మహమ్మద్ ఖాజా పాషా పాల్గొన్నారు. నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు. ఎవరు వచ్చినా ఏ పని చెప్పినా అందరి పనులు చేసినా కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చులు అభివృద్ధి కానీ, గుళ్ళ అభివృద్ధి కానీ, మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట మొదలుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇక్కడ బిహెచ్ఎల్ షేర్లింగంపల్లి కూకుట్పల్లి అల్వాల్ దాకుండే, అప్పుడైనా మేము అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతే డెవలప్మెంట్ చేసినాం. గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు, కులమతాలకు అతీతంగా ఏదేమైనా ఇక్కడ ఉండే అందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు పి జనార్దన్ రెడ్డి మొదలుకొని నేను కూడా ఇక రహమత్ నగర్, షేక్పేట్, కమ్యూనిటీ హాళ్ళు, హైటెన్షన్ వైర్లు, బోర్వెల్స్ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ. అందుకోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలపరచడాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికి ఇచ్చినా కానీ సీనియారిటీ పట్టుకొని ఎవరు మన హైకమాండ్ ఈరోజు మా ప్రియతమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళందరికీ మేము పరిచయం. మేము కూడా వాళ్ళందరూ కూడా అంబర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజం మత్తు మద్యం నుంచి బయటపడాలంటే దేవాలయాలు, ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ అన్నారు. స్థానిక నేతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాంపల్లి జై హింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమాజం మత్తు మద్యం నుంచి బయటపడాలంటే దేవాలయాలు, ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ అన్నారు. స్థానిక నేతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాంపల్లి జై హింద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి వీళ్ళకు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి అంతరాయం కలిగించకుండా, ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైంది. ఈరోజు సమాజాన్ని మొత్తం నుంచి, మద్యం నుంచి కాపాడాలంటే ఆధ్యాత్మికత అవసరం. అలాంటి దేవాలయం అనేది చాలా పవిత్రమైన కేంద్రంగా దాన్ని నిర్మాణం చేసి ఇలాంటి మత్తు పదార్థాల నుంచి దూరం చేసేటువంటి యువతను కూడా బాగా ఆకర్షించాల్సిన అవసరం ఉందని నేను మనసారా రేణుకా ఎల్లమ్మ దేవాలయం దీన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మంచి కేంద్రంగా తయారు చేయాలని, నాగదేవత ఉండడం, ఈ చెట్లు వాతావరణం ఉండడం, చాలా పవిత్రమైన వాతావరణంలో ఉండడం చాలా మంచి విషయంగా భావిస్తూ నేను సంబంధిత అధికారులతో చర్చించి వీళ్ళకు సరైనటువంటి న్యాయం కలిగే విధంగా చేస్తాను.
త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుడు సిఏ వేణుగోపాలస్వామి పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ అడిగిన విషయం వాస్తవమేనని, కానీ అధిష్టానం తనకు ఇవ్వలేదని దానం నాగేందర్కు ఇచ్చిందన్నారు. ఆయన కోసం తాను పనిచేశానని, కానీ ఓడిపోయామని గుర్తు చేశారు. ఇటీవల కొంతమంది తన అభిమానులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలని బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, సదరు బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారో కూడా తనకు తెలియదన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 10 మంది వరకు ఆశిస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ విషయమే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. వేణుగోపాల్ స్వామి, నేను 2024 లోక్సభ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి నేను వన్ ఆఫ్ ద ఆస్పరెంట్. అనివార్య కారణాల వల్ల పార్టీ టికెట్ కేటాయించలేకపోయింది. అయితే కొంతమంది డివిజన్ స్థాయి నాయకులు పార్లమెంటు నుండి నన్ను జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పి అడగడం జరిగింది. నేను వారికి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఈ పత్రికాముఖంగా నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు జూబ్లీహిల్స్ కాంటెస్ట్ చేయడానికని నేను తెలియడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కొంతమంది అభిమానులు నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. అది ఎవరేసారు అనేది కూడా నేను కూడా కనుక్కుంటా ఉన్నాను. దాన్ని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అనుకున్న తర్వాత నేను ఎవరేసారని దాన్ని నేను సమర్థించట్లేదు. కార్యకర్తలు కోరుకున్నారు నన్ను, వాళ్ళకు దాంట్లో తప్పు లేదు. నేను వాళ్ళకు సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. బై ఎలక్షన్ బీహార్ తో పాటు ఎలక్షన్ తో పాటు ఉండొచ్చు అనేది ఒకటి ఉంది. లేదంటే ఈ సంవత్సరం లోపలైతే బై ఎలక్షన్ 100% 6 months లో రావాలి కాబట్టి 2 నెలల్లో ఉండొచ్చు అనేది మా. పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు పూర్వ వైభవం వచ్చిందని బాలయ్య చెప్పారు. ప్రజలు భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. గతంలో నామినేషన్ వేయడానికే భయపడేవారని, ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని చెప్పారు. ఏంది ప్రజాస్వామ్యం? నేను 4 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది? అన్ని వాళ్ళ ఆరోపించేది వాళ్ళు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి అలాగే మనం జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికీ. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లు వేశారు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు. అక్కడంటే ప్రజాస్వామ్యం. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తండ్రి కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ చేరబట్టారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఉప ఎన్నికలు జరిపారని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదని పేర్ని నాని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందులలో ఓటు వేశారని చెప్పారు. పులివెందులలో టీడీపీ నేతలు అరాచకాలను ప్రజలంతా చూశారని అన్నారు. మన జిల్లా కలెక్టర్ గారి బండారం ఏంటయ్యా అంటే, ఆయన బండారం మాట్లాడే ముందు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అంటే మాకు ఈ సమాచారం ఇవ్వగలరా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి సమాచారంలో సాక్షాత్తు జిల్లా కలెక్టర్
రెండు చేతులు ఆయన జేబుల్లో పెట్టుకుని స్టైల్గా టక్కు చేసుకుని చొక్కాని ప్యాంట్లోకి తోసి 2 చేతులు జేబుల్లో పెట్టి ఆయన ఓటింగ్ పరిశీలిస్తుంటే ఆ నుంచున్న వాళ్ళు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిస్టర్ కలెక్టర్ నీ స్టైల్ బాగుంది, నీ టక్కు బాగుంది, నీ చొక్కా బాగుంది, నువ్వు ఇన్షర్ట్ చేసిన మడత లేకుండా పొట్ట కనపడకుండా కనపడుతుందా, అందుకే పొట్ట కనపడకుండా నుంచున్నట్టున్నాడు ఈయన. సరే మీకేముంటే మాకు అనవసరం, మీ కళ్ళ ముందు దొంగ ఓట్లేస్తా, దొంగ ఓటర్లు దొంగలు ప్రజాస్వామ్యం అనేటువంటి గుళ్ళో దొంగతనం చేస్తున్నటువంటి, మామూలుగా దేవుడి గుళ్ళో తీర్థపు గిన్నె తీర్థపు చెంచా గుళ్ళో గంటలు ఎత్తికే దొంగలు ఎట్టా ఉంటారో ఈ ప్రజాస్వామ్యంలో దొంగోట్లేస్తున్నటువంటి ఈ దొంగలు ఎవరు, ఇదిగో వీళ్ళు మేము పలానా అని చెప్తున్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది. కలెక్టర్ గారు ముందు నుంచున్నటువంటి వాడు ఒకటి పేరు దస్తగిరి. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పొట్టెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా 2.64 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలోకి 17,000 క్యూసెక్ల వరద వస్తుండగా 7,926 క్యూసెక్ల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 4,000 క్యూసెక్ల నీరు వస్తున్నది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 3.90 టీఎంసీలు కాగా ఇప్పుడు 2.87 టీఎంసీలు నీరు ఉన్నది. కాగా హిమాయత్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. 2 వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ రోడ్ పైకి వెళ్ళిపోతాయి నీళ్ళు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రాంతంలో 3 గ్రామాల్లో భూకంపం సంభవించిందని, బాసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని, ఇంట్లో ఉన్న సామాన్లు కింద పడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓవైపు వర్షాలతో బెంబత్తెత్తుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారాబాద్ జిల్లాలో భయాందోళనకు కలిగిస్తున్నాయి. రాత్రి 3:58 ఇట్లా ఒకటి సప్పుడు వచ్చింది. 2-3 సెకండ్లు భూకంపం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే భూకంపమే అనుకున్నారా? ఎట్లా మేము ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందా ఏంది, మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ బయటికి వెళ్ళి చూస్తే భూకంపం వచ్చింది, మొత్తం కదిలిని. 4 గంటల రాత్రికి లేచినాము. లేస్తే గలగల వంకింది. 2-3 బండలు పడ్డాయి. ఏందబ్బా అని చూసినాము, 2-3 బండలు. ఇప్పుడు అయితే ప్రెసెంట్గా అయితే ఏం డ్యామేజ్ లేదు అండి. భూకంపం గురించి కూడా మాట్లాడాలి అయితే ఒకవేళ వీఆర్ ఇన్ సీజ్మిక్ 2 జోన్, 1 and 2 జోన్లో ఉంటాము. సీజ్మిక్ 1-2 జోన్ డెక్కన్ ప్లాటూ ఇస్ ద సేఫెస్ట్ ప్లాటూ ఓవరాల్ ఇండియా చూస్తే భూకంపం రూపంలో.
సో వీఆర్ ఆల్సో ఫైండింగ్ అవుట్ ఆల్రెడీ ఐఎండి వాళ్ళతోటి సైంటిస్ట్ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వారు కన్ఫర్మ్ చేసి చెప్తారు ఎంత రిక్టర్ స్కేల్లో ఎంత స్కేల్లో మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. కానీ ఒకవేళ అది అసలు భూకంపం ఉంటే ఊరు వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బిల్డింగ్కి డ్యామేజ్ ఉంది. భూకంపం వస్తే ఇప్పుడు వేవ్లో వస్తుంది, ఒక్క భూకంపం రాదు, 1, 2, 3, 4 స్టేజెస్లో వస్తాయి. సో కాబట్టి మన స్టాఫ్ని అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అసలు భూకంపం ఉంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది 2-3 days. సో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు, సేఫ్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. సో మీకు కూడా ఏమైనా సమాచారాలు ఉంటే మాకు ఇస్తుందండి. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమగంలో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన సోషలైట్ మరియు లైఫ్ కోచ్ శ్రీలక్ష్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుతీరిన చేనేతకారులు వస్త్రోత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. నమస్తే అండి, నా పేరు సతీష్, నేషనల్ శిల్ప కోఆర్డినేటర్ని. దీనికి ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా. ఇది జగదీష్ హస్తకళని ఒక సొసైటీ ఫామ్ చేసి గత 25 ఏళ్ళుగా మేము ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా జరిపిస్తున్నాము. ఇప్పుడు మనకు వినాయక చవితి, రేపు ఇండిపెండెన్స్ డే, మెయిన్ ముఖ్యంగా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు జగదీష్ హస్తకళ తరఫున మీకు హైదరాబాద్ నివాసాన్ని చెప్తున్నా. నమస్కారం అండి. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఈ నేషనల్ సిల్క్ ఎగ్జిబిషన్ని నిన్న వర్షాల కారణంగా రాలేక ఈరోజు వచ్చి ఇనాగ్రేషన్ ఆమె ద్వారాగా చేపిస్తున్నాము. ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో అంటేనే చేనేత, ఇప్పుడు ఆల్రెడీ చేనేత నేషనల్ హ్యాండ్లూమ్ డే జరిగింది కాబట్టి జరుగుతుంది. ఇంకా కూడా మన ఎక్కడెక్కడో గవర్నమెంట్ ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు వీవర్స్కి. అందువల్ల ఇప్పుడు మనం నేషనల్ సిల్క్ సొసైటీ తరఫున సత్సాయనికంలో శ్రీనగర్ కలిసి 13 నుంచి 18 వరకు ఒక కలెక్షన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఇది మ్యారేజ్ సీజన్ అని మాత్రమే కాకుండా పండుగలు స్టార్ట్ అయ్యాయి మనకి. ఎట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించి మోస్ట్ సెలబ్రేటెడ్ డే అండి రేపు August 15th. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ పరంగా కూడా మనం ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. సో ఇండియా కల్చర్ అనేది ఒక స్పెషల్ థింగ్ అండి. వరల్డ్లోనే చూసుకుంటే కనుక ఇండియాలోనే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో స్పెషల్లీ హైదరాబాద్లోని మనకి ఎగ్జిబిషన్లోని రకరకాల చీరలు కానీ డ్రెస్సెస్ కానీ సో ఇవన్నీ కలెక్షన్స్ ఒకటే చోట దొరకడం అనేది ఇట్ ఈస్ అ వెరీ ఫార్చునేట్ అండి. సో అందుకు ఎవరైనా వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా ఎవరైనా వచ్చి చక్కగా షాపింగ్ చేయొచ్చు. సో ప్యూర్ కాటన్స్ ఉన్నాయి, జామ్దానీస్ ఉన్నాయి, అండ్ శారీస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, వెరీ బ్రైట్ కలర్స్. సో ఇది వరకు బ్రైడల్ షాపింగ్ అంటే కనుక వేరే చోట్లకి స్పెసిఫిక్గా ఒక ధర్మవరంకి వెళ్ళి చేయాలి లేదా కాంచీపురంకి వెళ్ళి చేయాలి అని అనేది ఉండేదండి. ఇప్పుడు ఆ అవసరం లేదు. సో అన్ని ప్లేసెస్ నుంచి అందరూ ఇక్కడికే వచ్చి ఒక ఎగ్జిబిషన్